స్టోరీస్ తెలుగు. కూతురి తెలివి. సీతాపురం అనే ఊరిలో రాజనాల అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఆపదలో ఉన్నవారు తమ భూమిని రాజనాల దగ్గర తాకట్టు పెట్టి డబ్బు తీసుకునేవారు. వడ్డీ డబ్బులు కట్టకపోతే అదే అవకాశంగా భావించి అతను వారి భూమిని లాక్కునేవాడు. అదే ఊరిలో రమాకాంత్ అనే ఒక పేద రైతు తన కూతురు కళ్యాణితో కలిసి ఉండేవాడు. రమాకాంత్ తన పూర్వీకులు ఇచ్చిన 2 ఎకరాల పొలంలో పంటలు పండిస్తూ కొంత డబ్బు సంపాదించేవాడు. అతని భార్య చాలా ఏళ్ల క్రితం పెద్ద వ్యాధి వచ్చి చనిపోయింది. ఇప్పుడు రమాకాంత్ ఇంట్లో అతను, అతని కూతురు కళ్యాణి మాత్రమే ఉన్నారు. కళ్యాణికి చదువంటే చాలా ఇష్టం. ఆమె చాలా తెలివైన అమ్మాయి. రమాకాంత్ కళ్యాణి పట్టుదల చూసి తనను బాగా చదివించాలి అనుకున్నాడు. ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు రమాకాంత్ తన పొలంలో పంటలు కోయడానికి వెళ్తాడు. పంట మొత్తం పురుగు పట్టినట్టు గమనిస్తాడు. ఇదేంటి, పంట మొత్తం పురుగులు పట్టింది? ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? ఈ నెల ఖర్చులు ఎలా తీయాలి? పంట చేతికి రాకపోవడంతో అతని ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా మారింది. పొలంలో నాటేందుకు విత్తనాలు కొనే డబ్బు కూడా లేదు. దీంతో అతను తన చిన్న పొలాన్ని కూడా రాజనాల దగ్గర తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు. రమాకాంత్ ప్రతి నెల రాజనాలకు వడ్డీ డబ్బు కరెక్టుగా ఇచ్చేవాడు. ఇలా కొన్నేళ్లు గడిచిపోతాయి. కళ్యాణి పెరిగి పెద్దదవుతుంది. తను చాలా అందంగా ఉంటుంది. రమాకాంత్ తన సంపాదనలో కొంత డబ్బు కళ్యాణి చదువుకు, కొంత డబ్బు కళ్యాణి పెళ్లి కోసం దాచిపెట్టేవాడు. బిడ్డ, ఆ పెట్టెలో డబ్బులు ఎంత జమ అయ్యాయో ఒక్కసారి లెక్కపెట్టు. ఆ డబ్బంతా నీ చదువు, పెళ్లి కోసమే తల్లి. మీ అమ్మ మన నుంచి దూరమై మన ఇద్దరిని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయింది. ఎలాగోలాగో నిన్న ఒక అయ్య చేతిలో పెట్టి నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఇక నువ్వు కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేనెలా బతకాలి తల్లి? అయ్యో, ఇప్పుడెందుకు బాధపడుతున్నావు నాన్న? నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు ముందు అన్నం తిను, నేను డబ్బు ఎంచుతాను అంటూ కళ్యాణి డబ్బు లెక్కపెట్టి 10,000 రూపాయలున్నట్టు తన నాన్నతో చెప్పి తను కాలేజీకి వెళ్ళిపోతుంది. కళ్యాణి శ్రద్ధగా చదువుకుంటూ ఉండటం గమనించిన మాస్టారు ఇలా అంటారు. అమ్మాయి కళ్యాణి, నీకు చదువంటే చాలా ఇష్టం అనుకుంటా? అవును మాస్టారు. చాలా మంచిది తల్లి. నువ్వు ఇలాగే బాగా చదివి గొప్ప ప్రయోజకురాలు అవ్వాలి, సరేనా? నీకున్న తెలివితేటలు ఏదో ఒకరోజు నిన్ను కాపాడతాయి. తప్పకుండా సార్. నేను బాగా చదివి మంచి జాబ్ తెచ్చుకొని సంపాదించి మా నాన్నను బాగా చూసుకోవాలి. రమాకాంత్ 3 నెలల పాటు ఎంతో కష్టపడి పంటను పండించి ఈసారి రాజనాలకు మొత్తం బాకీ డబ్బు కట్టి తన పొలాన్ని విడిపించుకోవాలి అనుకున్నాడు. ఈ డబ్బు రాజనాల కోసం, ఈ డబ్బు మన రేషన్కి, ఈ డబ్బు కళ్యాణి చదువుకి, ఇంకా పెళ్లికి. రమాకాంత్ డబ్బు లెక్క పెడుతూ ఉండగా అంతలో ఎవరో తలుపు కొట్టిన శబ్దం వస్తుంది. కళ్యాణి, ఎవరో తలుపు కొడుతున్నట్లున్నారు, చూడమ్మా. రమాకాంత్ చెప్పడంతో కళ్యాణి తలుపు తీయడానికి వెళ్తుంది. తను తలుపులు తెరవగా వడ్డీ డబ్బులు వసూలు చేయడానికి రాజనాల ఇంటికి వచ్చాడు. రమాకాంత్ రాజనాలని చూడగానే ఇలా అన్నాడు. అరే రాజనాల గారు, మీరెందుకు కష్టపడి వచ్చారు? నేను వడ్డీ డబ్బు తీసుకుని మీ దగ్గరకు రావాలనుకున్నాను. ఈసారి పంట చేతికి వస్తే మీ బాకీ మొత్తం కట్టేస్తానయ్య గారు. నేను ఈ దారిలో వెళుతున్నాను, నిన్ను చూసినట్టు ఉంటుంది. ఇక అలాగే నా వడ్డీ డబ్బులు కూడా తీసుకుని వెళ్ళొచ్చులే అనొచ్చాను. అరే రమాకాంత్, ఎవరి అమ్మాయి? అయ్యగారు, ఇది నా కూతురు కళ్యాణి అయ్యా. నీ కూతురు పెళ్ళిడికొచ్చింది. పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నావా లేదా? లేదయ్యా, ఇప్పటి వరకు పొలంలో పనులలో మునిగిపోయి అమ్మాయి ఎప్పుడు పెళ్లిడికి వచ్చింది తెలియనే లేదు. రేపే నేను పంతులు గారిని పిలిపించి ఆమెకు మంచి సంబంధాలు చూడమని చెప్తాను. మంచి సంబంధం దొరికిన వెంటనే నా కూతురికి పెళ్లి చేస్తాను. అయితే సరే, ఇక నేను వెళ్ళొస్తాను అంటూ రాజనాల తన ఇంటికి వెళ్తాడు. అతని భార్య చనిపోయి చాలా ఏళ్లయింది. ఇప్పుడు వృద్ధాప్యంలో అతని మంచి చెడు చూసే నాథుడు లేడు.
ఇంటికి చేరిన తర్వాత కూడా రాజనాల మనసులో కళ్యాణి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఎంత ప్రయత్నించినా కళ్యాణి ముఖాన్ని రాజనాల మరిచిపోలేకపోతున్నాడు. రాత్రి పగలు ఆమె గురించే ఆలోచిస్తూ కళ్యాణిని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడు. కాని తనకు కళ్యాణి కంటే రెండింతలు వయసని తెలిసి నేరుగా మాట్లాడినా రమాకాంత్ తనని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోవడానికి అనుమతివ్వడని ఒక కుట్ర పన్నాడు. ఒకవేళ రమాకాంత్ తన పొలాన్ని నా నుండి విడిపించుకోలేకపోతే అప్పును బదులుగా తన కూతురిని నాకు పెళ్లి చేయమని అడగగలను. అయితే ఇలా చెయ్యాలంటే నేను రమాకాంత్ పొలాన్ని నాశనం చేయాలి. ఇలా ఆలోచించిన రాజనాల గూండాల సహాయంతో రమాకాంత్ పొలానికి నిప్పు పెట్టాడు. పొలంలో మంటలు చెలరేగటంతో పంట మొత్తం పాడైపోవడాన్ని చూసి రమాకాంత్, కళ్యాణి చాలా బాధపడ్డారు. రమాకాంత్ వచ్చే నెల రాజనాల వడ్డీ అడిగితే ఏమివ్వాలి అని ఆలోచనలో పడ్డాడు. ఒక నెల తరువాత ఏమీ తెలియనట్టు ఎప్పటిలాగే రాజనాల గ్రామంలోని కొద్ది మందితో రమాకాంత్ ఇంటికి వచ్చి వడ్డీ డబ్బులు అడిగాడు. రమాకాంత్, త్వరగా నా వడ్డీ డబ్బులు ఇవ్వు. నేనింక వీళ్ళతో కలిసి పంచాయతీలో కూర్చోవడానికి వెళ్ళాలి. త్వరగా కానీ. అది మరి రాజనాల గారు, ఈసారి సాగు చేసిన పంటలకు ఎలాంటి ఆదాయం రాలేదు. మంటలు చెలరేగడంతో పంట మొత్తం నాశనం అయిపోతుంది. మా దగ్గర తిండికి కూడా డబ్బులు. ఇప్పుడు నేను మీకు వడ్డీ ఇవ్వలేను. కాని రమాకాంత్, మన మధ్య ఇలాంటి ఒప్పందం ఏమీ జరగలేదే. నీ పంట పండితే నాకేంటి, లేకపోతే నాకేంటి? నేను నీ కహానీలు వినడానికి రాలేదు. నా వడ్డీ డబ్బుల కోసం వచ్చాను. నువ్వు ముందు నా వడ్డీ డబ్బులు ఇవ్వు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ అయ్యగారు, నన్ను నమ్మండి. ఈసారి పంట పాడైపోవడంతో నా ఇంట్లో ఒక్క పైసా కూడా లేదు. మీరు నా పరిస్థితిని అర్థం చేసుకోండి. నాపై దయ చూపండి. రమాకాంత్ మాటలు విని ఏదో ఆలోచిస్తున్నట్టు నటించి రాజనాల ఇలా అంటాడు. అయితే సరే, నీకోసం నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నువ్వు నేను చెప్పే మాటను అంగీకరిస్తే నేను నీ రుణాన్ని మాఫీ చేస్తాను. అలాగే అయ్యగారు, మీ ఉపాయం ఏంటో చెప్పండి. నువ్వు నీ కూతురిని నాకిచ్చి పెళ్లి చేస్తే నేను నీకున్న అప్పంతా మాఫీ చేస్తాను. అతని మాటలు విని రమాకాంత్కు ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అయ్యింది. ఇదేంటి అయ్యగారు ఇలా అంటున్నారు? ఇది చాలా అన్యాయం. మీకిచ్చి పెళ్లి చేసి నా చిట్టి తల్లి గొంతు కొయ్యలేను. సరే మరి, నా వడ్డీ డబ్బులు కట్టు, నీ ఇష్టం. కళ్యాణి లోపటి నుంచి వీరి సంభాషణ అంతా వింటూ ఉంటుంది. రమాకాంత్ చాలా బాధగా తన వైపు చూస్తూ ఉన్నాడు. అయితే పద, పంచాయతీ పెద్దల దగ్గరికి వెళదాం. అక్కడి నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇలా అనుకుంటూ ఇద్దరూ కళ్యాణిని తీసుకుని పంచాయతీకి వెళ్తారు. ఊరి పెద్దలందరూ వారు చెప్పిందంతా విని ఒక నిర్ణయానికి వస్తారు. చూడు రమాకాంత్, రాజనాల అప్పు తీర్చడానికి నీ దగ్గర డబ్బు లేదు. కాని రాజనాల డబ్బు వసూలు చేయడంలో ఎంతటి దుర్మార్గుడో అందరికీ తెలిసిన విషయమే. నువ్వు పోయి అతని దగ్గర అప్పు చేశావు. ఇక చేసేదేమీ లేదు. ఇక నిర్ణయాన్ని ఆ భగవంతుడి మీదే వదిలేద్దాం అంటూ ఊరి పెద్ద ఒక కుండ తెప్పించి ఇలా అంటాడు. ఈ కుండలో ఒక తెల్లరాయి, ఒక నల్లరాయి వేయండి. ఒకవేళ కళ్యాణి నల్లరాయి కుండలో నుంచి తీస్తే ఆమె రాజనాలని పెళ్లి చేసుకోక తప్పదు. అలాగే తెల్లరాయి తీస్తే రాజనాల నీ బాకీ మాఫీ చెయ్యాలి. ఇక కళ్యాణికి అతనితో పెళ్లి కూడా చేసుకునే అవసరం లేదు. పంచాయతీ పెద్దల నిర్ణయం విని రాజనాలకు ఒక ఆలోచన వచ్చింది. అతను వెంటనే వారి తీర్పును అంగీకరించి ఆ కుండలో 2 నల్లరాళ్లే వేస్తాడు. అతను అలాగ చేయటం కళ్యాణి చూసేస్తుంది. తన మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఓరే నాయనో, ఇదేంటి ఇతను 2 నల్లరాళ్లే వేస్తున్నాడు? ఇప్పుడేం చేయాలి? నేను రాజనాల దుర్బుద్ధి గురించి అందరితో చెబితే నాన్నగారికి అతని బాకీ తీర్చాల్సి వస్తుంది. చెప్పకపోతే నా జీవితం నాశనమైపోతుంది. కళ్యాణి చాలా తెలివైన అమ్మాయి. కాసేపు ఆలోచించిన తర్వాత కళ్యాణికి ఒక ఆలోచన వచ్చింది. ఆమె కుండ నుండి ఒక గులకరాయిని తీసిన వెంటనే తన కళ్ళు తిరిగినట్టు నటించి నేలపై పడిపోతుంది. నేలమీద పడిన వెంటనే తన చేతిలోని నల్లరాయి నేలమీద పడేస్తుంది. అది నేలమీద ఉన్న మిగతా నల్లరాళ్లతో కలిసిపోతుంది. అరే, ఇదేంటిలా చేశావు? ఇప్పుడు నువ్వు ఏ రాయి తీసావో ఎలా తెలుస్తుంది? అయ్యో, ఎందుకో తెలీదు.
రాయి తీయగానే నా కళ్ళు తిరిగి నేలపై పడిపోయాను. మీరు కోప్పడకండి అయ్యగారు. మీరు కుండలో ఒక తెల్లరాయి ఒక నల్లరాయి వేశారు కదా. రాజనాల అవునన్నట్టు తల ఊపాడు. ఒకవేళ నేను నల్లరాయి తీసుంటే నేను ఖచ్చితంగా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు తెలిసిపోతుంది నేను ఏ రాయి తీశాను. నేను నల్లరాయి తీసుంటే అది నేలపై పడిపోయింది కనుక కుండలో మిగిలిన రాయి ఏ రంగులో ఉందో చూస్తే తెలుస్తుంది నేను మొదట ఏ రాయి తీశాను. రాజనాలకు సీన్ మొత్తం అర్థమైపోయింది. అతను చేసిన కుట్ర అతనికే నష్టం కలిగించింది. కళ్యాణి కుండలోంచి వేరే రాయి తీయగాని నల్ల రంగులో ఉన్న రాయిని చూసి రమాకాంత్ చాలా ఆనందించాడు. ఇక రాజనాల మొహం మాడిపోయింది. అంటే నేను ఇంతకు ముందు తీసింది తెల్లరాయి, అందుకే ఇక్కడ నల్లరాయి మిగిలిపోయింది. అంటే మీ షరతు ప్రకారం నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోనవసరం లేదు. ఇక నాన్నగారు మీకు రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరమూ లేదు. లేదు, ఇప్పుడు రమాకాంత్ డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు. ఇలా అంటూ రాజనాల బాధగా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. రాజనాల వెళ్లగాని కళ్యాణి ఆమె తండ్రి ఎంతో ఆనందించారు. ఎందుకంటే కళ్యాణి తెలివితేటలతో వడ్డీ వ్యాపారి నుండి తన జీవితాన్ని కాపాడుకుంది. ఇదే భగవంతుడి నిర్ణయంగా భావించి గ్రామ ప్రజలు, పంచాయతీ పెద్దలు అందరూ సంతోషించారు. కథ సమాప్తం. బుజ్జి పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.